మనం కలియుగంలో ఉన్నాము అని తెలుసు. కలి నుండి ఎంతటి ధర్మాత్ముడైనా తప్పించుకోలేడు అని తెలుసు. అన్నీ తెలిసి చేతులెత్తేస్తామా? లేదు కదా! శ్రీకృష్ణ పరమాత్మ మాటలు గుర్తు చేసుకుందాం. కర్మ మాత్రమే మన చేతిలో ఉంది. కర్మ ఫలితం మన చేతిలో లేదు. సో, మన పని మనం ధర్మబద్ధంగా చేస్తూ, భగవంతుడి ధ్యానంలో, ధ్యాసలో బ్రతుకుదాం. ఎంతటి కష్టకాలాన్ని అయినా, ఎంతటి బాధనైనా పోగొట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం దైవనామ స్మరణ. కలియుగంలో కూడా సత్యయుగంలో జీవించినంత అద్భుతంగా, ఆనందంగా జీవించే మార్గం కూడా మన దగ్గరే ఉంది. అదే ధర్మంగా, న్యాయంగా, భక్తి మార్గంలో మంచి మనిషిగా, మానవత్వంతో, తోటి ప్రాణుల యందు ప్రేమ, దయ కలిగి, అందరిలో ఆ పరమాత్మను చూసే శక్తిని తెచ్చుకోవాలి. మంచి గుణాలతో, మంచి విలువలతో జీవించండి. ఏ ఒక్కరికి హాని చెయ్యకుండా, అందరి మంచి కోరుతూ హాయిగా సత్యయుగంలో జీవించిన విధంగా ఈ కలియుగంలో జీవించండి. బురదని అంటించుకోకుండా బురదలో విరిసిన తామరలా, నీటిలో ఉండి కూడా నీటి బొట్టు అంటని తామరాకులా జీవించండి.